దేశ రక్షణకై బీజేపీ పార్టీలో చేరండి, సభ్యత్వం పొందండి అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. చిగురుమామిడి బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు పర్యవేక్షకులు బొమ్మగోని సతీష్ గౌడ్ మండలంలో కొండాపూర్, సుందరగిరి, బొమ్మనపల్లి, రేకొండ గ్రామాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన భారతీయ జనతా పార్టీకి మండలంలో సభ్యత్వ నమోదు గణనీయంగా పెరుగుతుందని అన్నారు. జాతీయ పార్టీ ఈ నెల 15 వరకు సభ్యత్వ నమోదుకు అవకాశం ఇచ్చిందని, మండలంలోని నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకుని సభ్యత్వం నమోదులో పాల్గొని ప్రతి బూత్ లో 200 సభ్యత్వం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, బీజేపీ సభ్యత్వ నమోదు కన్వీనర్ అచ్చ రవీందర్, కో కన్వీనర్ కంది శంకర్, పడాల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు నిమ్మ రమాకాంత్ రెడ్డి, మడిశెట్టి కిరణ్, శ్రీమంతుల వెంకటస్వామి, తులైల వెంకన్న, కాశవేణి రమేష్, దాసరి సాగర్ రెడ్డి, పిరాల రవీందర్, గాంధ్రోత్ రామన్న. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉదయం కొండాపూర్ నుండి ప్రారంభమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం వివిధ గ్రామాల్లో కూడా సభ్యత్వ నమోదు వ్యవస్థ గురించి, సభ్యత్వ నమోదు గురించి చెప్పిన సందర్భంలో కూడా ఒక్కొక్క గ్రామంలో తిరిగితే సభ్యత్వంలో కూడా మామూలు సాధారణ వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడం కోసము చాలా ఇంట్రెస్ట్గా తీసుకోవడం కోసం వాళ్ళు ఆసక్తికరంగా ఉన్నారు. ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో మోడీ గారి పాలనలో అనేక రకాల వ్యవహారాల్లో, అనేక విషయాల్లో పట మార్పులు తీసుకొచ్చి దేశం సుభిక్షంగా ఉండడం కోసం తను చేసిన ప్రయత్నాలను ప్రజలందరూ కూడా దాన్ని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా తీసుకోవడం కోసం ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన సామాన్య ప్రజలు కూడా బీజేపీ పక్షాన నిలబడడం కోసం రాబో రోజుల్లో ఎలక్షన్ లోపల భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ గ్రామాల్లో గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా గెలిపేయడం కోసం ప్రజలు చురుగ్గా ఉన్నారు. మన యొక్క సభ్యత్వ నమోదు ద్వారా ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అనేది అతిపెద్ద పార్టీగా గతంలో ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఈ నెల రోజుల కాలంలో 7 కోట్ల పైచీలకు సభ్యత్వంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ఈ సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ పక్షాన కరీంనగర్ పార్లమెంటులో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం కోసము బండి సంజయ్ అన్న గారి సూచనల మేరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ హుస్నాబాద్ కాన్ఫరెన్స్ లోపల నియోజకవర్గం లోపల చిగురుమామిడి ద్వితీయ స్థానంలో ఉంది. దీన్ని ఈ 2 రోజుల లోపల ప్రథమ స్థానంలో తీయడం కోసం కార్యకర్తలను ప్రోత్సహిస్తూ, కార్యకర్తల మనోభావాలకు దెబ్బతీయకుండా కార్యకర్తల యొక్క సముష్టితో ఉస్నాబా కాన్ఫరెన్స్లోనే చిగురుమామిడిని మొదటి స్థానం నిలపాలని చెప్పేసి కార్యకర్త సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ కాన్ఫరెన్స్లో ఉన్నట్టు ఈ చిగురుమాడి గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లో కూడా చిగురుమాడి మొత్తం కూడా తిరిగి పూర్తి స్థాయిలో కూడా సభ్యత్వ నమోదు సంబంధించి వివరణ ఇస్తూ సభ్యత్వ నమోదులో ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు గత నెల రోజులుగా చిగురుమామిడి మండలంలో అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు విస్తృతంగా జరుగుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలందరి చేత భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేయించడంలో ముందున్నారు. వారందరికీ కూడా మండల కమిటీ పక్షాన ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చిగురుమామిడి మండలంలో వివిధ గ్రామాల్లో సభ్యత్వ నమోదు ఎలా జరుగుతుందనే పర్యవేక్షించడానికి కొరకు సిద్దిపేట ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, చిగురుమామిడి మండల సభ్యత్వ నమోదు పర్యవేక్షకులు బొమ్మగారి సతీష్ గారు ఈరోజు చిగురుమామిడి రావడం జరిగింది. ఉదయం 9 గంటలకు కొండాపూరు, సుందరగిరి, బొమ్మనపల్లి, రేకొండ గ్రామాల్లో పర్యటిస్తూ
నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా కానీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గౌరవ నరేంద్ర మోడీ గారికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గారికి ఏ విధంగానైతే చిగురుమాడి మండలంలో అత్యధిక ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చారో అదే రకంగా మేము భారతీయ జనతా పార్టీకి కూడా అండగా ఉంటామని చెప్పేసి ప్రజలందరూ చెప్పడం చాలా సంతోషం. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఇతర దేశాలతోటి అభివృద్ధిలో ముందుకు పోవాలంటే గౌరవ ప్రధానమంత్రి గారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని నరేంద్ర మోడీ గారికి మరియు బండి సంజయ్ గారికి అండగా ఉండాలని చెప్పేసి మరొకసారి మండల ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయం నుండి ఇప్పటివరకు పాల్గొన్న కార్యకర్తలకు మరియు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మన మండల పర్యవేక్షకుడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీ సతీష్ అన్న గారు చిగురుమామిడి మండల కేంద్రంలో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఉన్నటువంటి చిన్న చిన్న క్లారిఫికేషన్స్ను కూడా వారు క్లియర్ చేసుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమము చిగురుమామిడి అన్ని మండలాలు ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాల కంటే చిగురుమామిడి మండలంలో ఎక్కువ కావాలని చెప్పేసి అదేవిధంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ప్రోత్సహించి సభ్యత్వ కార్యక్రమంను విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళను కోరడం జరిగింది. అదేవిధంగా అన్నగారికి మా మండలం నుంచి కూడా మేము అందరం చెప్పినాము, ఇక్కడ చిగురుమామిడి మండలంలో అన్ని మండలాల కంటే చిగురుమామిడి మండలంలో అధికంగా చేసి సభ్యత్వ కార్యక్రమం చేస్తామని చెప్పేసి అన్నగారికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా పనిచేస్తున్నారని చేస్తారని చెప్పేసి వారికి మాట ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు ఇంత విస్తృతంగా పార్టీ రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ మండల పార్టీ కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక విలేజ్లో పర్యటించి వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకున్న క్లారిఫికేషన్స్ను చేసుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సుందరగిరి బొమ్మలపల్లి రేకొండ గ్రామంలో తిరిగి చిగురుమామిడికి రావడం జరిగింది. అదే భాగంగా గ్రామాలలో ఇప్పటివరకు 3000 పైచీలకు సభ్యత్వ నమోదు అయింది. ఆన్లైన్తో ఫార్మేట్ నింపి చేస్తున్నాం. అందులో భాగంగా ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి ప్రజలను మేము కోరుకునేది అంటే దేశ రక్షణకై భారతీయ జనతా పార్టీలో చేరండి, సభ్యత్వం చేయండి అని చెప్పి అడిగితే ప్రజలు మాకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతారు. స్వచ్ఛందంగా మోడీ గారి కోసం మేము కూడా చేరుతామని చెప్పి స్వచ్ఛందంగా చేరుతారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరిని ఇక్కడ సభ్యత్వం చేయండి అనగానే ఫోన్ తీసి వాళ్ళు సభ్యత్వం వాళ్ళు చేసేటి వాళ్ళు నెంబరు 8800002024 అని చెప్పగానే వాళ్ళు డయల్ చేస్తారు. కొట్టరాని వాళ్ళు ఉంటే నేను కూడా చేరుతాం, నా సెల్లో కొట్టండి అని చెప్పిస్తారు. కనుక అందరు సహకరించి నరేంద్ర మోడీ గారి మద్దతుగా మండలిలో ఇంకా అధిక సభ్యత్వం చేసి ఈ కాన్ఫరెన్స్లో నంబర్ 1 పొజిషన్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.